సారీ గత సున్నం చెరువు 15 ఎకరాల ల్యాండ్, సున్నం చెరువు 15 ఎకరాల చెరువు సార్. రెవెన్యూలు కానీ వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కానీ హైదరాబాద్ కానీ కుంభకయ్యి 32 ఎకరాలు అని చూపిస్తారు. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఒక నిమిషం రండి, ఇదిగోండి చూడండి ఒకసారి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇట్లా బెదిరింపులు చేసి లాఠీలు పట్టుకొని ఏమి అధికారం ఉండాలి, లాఠీలు పెట్టుకొని లేడీస్ని కొట్టుకుంటా పబ్లిక్ ని కొట్టుకుంటా దయాములు చేసి మమ్మల్ని కాల్ చేయండి, కాల్ చేయకపోతే మేము కేసులు బుక్ చేస్తాం, మిమ్మల్ని లోపడేస్తాం, మేము బెయిల్ కూడా రాని కేసులు చేస్తామని ఇట్లా భయపెడుతున్నాం సార్. భయపడి సార్ కోర్టు పేపరు హైదరాబాద్కు 4 గీక్కోవడానికి పనికి రావాలని మాకు చెప్తున్నారు సార్. కోర్టు న్యాయస్థానంకి వెళ్ళాము, న్యాయస్థానం న్యాయం జరుగుతుందంటే కోర్టు హైదరాబాద్కు చెరువు ఎంత ల్యాండ్ ఇస్తున్నాం చూపించాలని అడిగితే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుతో ఏ పని కాదు, ఏమని ఉంటే మీకేమైనా ఉంటే తర్వాత చూసుకున్నాం. ఎన్జిటి సమస్య ఆల్రెడీ వీళ్ళకి స్టే ఇచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి దాన్ని సర్వే చేసి వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి అయితే దీని గురించి ఏంటంటే ల్యాండ్ల గురించి తెలుస్తుంది. పోలీసు వాళ్ళకి ఎవరికి కూడా ల్యాండ్ల గురించి తెలియదు. సో అక్కడ ఉన్న ఎవరైతే హైదరాబాద్ ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ సొంత భూముల్ని వాళ్ళ కాకుండా చేసి వాళ్ళని బెదిరింపు చర్యలు చేయడం అది పట్టా భూములు. ఇవి ఇక్కడ ఉన్నది 15 ఎకరాలు 24 గుంటలే. వీళ్ళు చెప్పడం మాత్రం హైదరాబాద్ చెప్పడం మాత్రం 36 ఎకరాలు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు అన్ని కూడా తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఈ సర్వేలు అవన్నీ. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ రిజిస్టర్ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా జనాలు ఎవరైతే ప్రజలు ఉన్నాయో వాళ్ళందరూ లాక్కోవడం జరుగుతుంది. దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది. పెద్ద మంచి రిటైర్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు కొనుక్కొని అక్కడ ఏదో ఎసెట్ లాగా పెట్టుకున్న ల్యాండ్ అని అక్రమంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది మాత్రం సహించలేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కుతున్నారు. ఈ సున్నం చెరువు అనేది మాదాపూర్ లో ఒక సెంటర్ ఇది, హైదరాబాద్ కే సెంటర్ ఇది. దీన్ని ఏదో చేయాలి. దీంట్లో ఎకరాలు ఇంకా చాలా మిగిలిపోయిన ల్యాండ్లు ఉన్నాయి. సున్నం చెరువు ఆక్రమించి కట్టేదైతే రిజిస్ట్రేషన్ పట్టాలు ఎట్లిస్తారన్న? ఇప్పుడు 10 ఏళ్ళు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా వాళ్ళ జోలికి పోలేదు. ఏ రోజు కూడా వాళ్ళ జోలికి పోయి వాళ్ళని ఇప్పుడు కూడా ఇట్లా రోడ్డు ఎక్కలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు వచ్చింది? చాలా మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పక్క పొంటి కూడా చాలా రిజిస్ట్రేషన్ కాకుండా నార్మల్ ఇప్పుడు నోటరీ ద్వారా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ జోలికి వెళ్ళలేదు. వాళ్ళు బతుకుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళందరూ ప్రజలు మంచిగా బతకాలనేది ఒక కళ. ఇప్పుడు నువ్వు కూడా నేను బీఆర్ఎస్ అని అన్న, ఎవరు రెచ్చగొడతారు? వాళ్ళు ప్రజలు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే తెలుసుకోండి అన్న. వీళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, హైదరాబాద్ ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ ఇవన్నీ రెచ్చగొట్టి నడిపిస్తున్నారు అన్న. అవసరం లేదన్న, వాళ్ళని రెచ్చగొడితే మాకేం వస్తుంది? మాకు అవసరం లేదన్న. వాళ్ళకి ఆల్రెడీ డాక్యుమెంట్స్ ప్రభుత్వం నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ జోలికి పోకూడదని గత 10 ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ జోలికి పోలే. నువ్వు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వాళ్ళ జోలికి ఎట్లా పోతావు? ఎక్కడి నుంచి పోతావు? వాళ్ళకి బాజాతుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ హైకోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్ ఉంది. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ నువ్వు స్టే ఆర్డర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు అదే అనేది. ఈ ప్రభుత్వానికి హైకోర్టు సుప్రీంకోర్టు ఏం లేదు, రేవంత్ రెడ్డి కోర్టు అంతే. రేవంత్ రెడ్డి ఏం చెప్తే ఆఫీసర్లు కూడా గవే పనులు చేస్తారు. ఇప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ రిటైర్ ఎంప్లాయీస్. వాళ్ళకి ఏం అవసరం అన్నా ఒక ప్లాట్ కొనుక్కొని నిర్వాసితులే, దానికి సంబంధించిన వాళ్ళే అందరూ ప్లాట్లు ఉన్నాయి వాళ్ళకి.